హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాము. ఈవిడేంటి మూట పట్టుకొని శారీలు చూపించకుండా ఇలాగా రగ్గులవి తీసుకొని వెళ్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు అనమాట. మా అత్త మామూలు పేరు మీద అందరికీ అంటే పేదవాళ్ళకి కొద్దిగా రగ్గులైతే పంచుదామని అనిపించింది. మీకు చెప్పాను కదండి, మన శారీస్ వీడియోలతో సహా, వీడియోలే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేస్తానని. వాటిలో ఇది ఒకటి. అలాగే ఇంకా శారీసే కాకుండా మంచి మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. అయితే ఫస్ట్ ఇతను పాపం తీసుకెళ్ళి ఇస్తుంటే అడుగుతున్నారండి పంతులు గారు, నాకు కూడా చాలా సరిగా ఉంటుంది అమ్మాయి, నాకు ఒకటి ఇవ్వరా అని. అలాగే ఇచ్చాను. అలాగే అతను కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు కదిలామండి ఇంటి దగ్గర. అలా వెళ్తూ వెళ్తూ అలా కొనుక్కొని షాప్కి వెళ్ళేసి అలా వస్తూ ఉండగా ఈ పేదోళ్ళు అనమాట, వీళ్ళని చూసి అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ చలి ఎంత ఉంటుందంటే రాత్రులు వచ్చేసి 9 డిగ్రీ సెల్సియస్ వరకు ఉందండి. ఇక్కడ చాలా చలిగా ఉంది. మనం ఇంట్లో రూమ్ లో నుంచే బయటికి వెళ్ళలేనంత పరిస్థితి ఉందన్నమాట. అలాంటిది వీళ్ళు ఈ వయసులో, ఇంత ముసలి వయసులో అక్కడ రోడ్ల మీద అలా కూర్చొని పాపము ఎంత అల్లాడిపోతున్నారని అనిపించింది. అలాగా ఇదివరకు కూడా చూశాను, అందుకనే నాకు ఈ ఐడియా వచ్చింది. అయితే వాళ్ళు ఇవ్వగానే చాలా చాలా అంటే చాలా సంతోషపడ్డారండి. పాపం వాళ్ళ మొహంలో ఆనందం చూడాలి, ఎంతో హ్యాపీగా ఉంది. ఇదేదో మనకి చాలా ఎంతో ఉందని కాదండి, ఏదో మాకు తగ్గ సహాయం అనమాట. మనం చేస్తే ఇంకా కొందరు మనం చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తారని నేను ఈ వీడియో కూడా తీయటం జరిగింది. చాలా ఎలాగున్నారంటే పాపం పరిస్థితులు బాగలేవు. కొంతమందిని చూస్తే ఇంకా నేను ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇచ్చానంటే చాలా చాలా పేద పరిస్థితిలో ఉన్నారు. అయితే మాకు చాలా ఆనందం అనిపించిందండి వీళ్ళకి ఇవ్వగాన. వాళ్ళ ఆశీర్వాదం అయితే ఎంత వాళ్ళు సంతోషపడ్డారో మరి అడగే అవసరం లేదు. పాపం వాళ్ళని అడుగుతుంటే ఎక్కడ ఉంటారు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారండి, మేము గవర్నమెంట్ హౌస్ లో ఉంటాము అంటున్నారు. రాత్రులు అయితే పగులు పాపం ఇలాగే రోడ్ల మీద అలా కూర్చొని బిచ్చం ఎత్తుకుంటూ అలాగా ఉంటారు పాపము. ఇతన్ని చూడండి, ఇతన్ని చూసైతే మాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఇతని పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉందన్నమాట. మనం అంత చేసే పొజిషన్ అయితే మనకు అంత లేదు. ఇతనికి ఇచ్చినప్పుడు అయితే వేరే అమ్మాయి కూడా కారులో నుంచి దిగి వచ్చి మళ్ళా మనం ఇచ్చిన తర్వాత చూసి వేరే మళ్ళా ఇంకొక అమ్మాయి అయితే డబ్బులు ఇవ్వడం జరిగింది. అది ఇంకా హ్యాపీ అనిపించింది. అలాగే వస్తూ ఉండగా ఈవిడ కూడా కనిపించింది అనమాట. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారండి మనతో, ఇలాగా మా పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది అని. కానీ మనమేం అంత స్తోమత గలవాళ్ళం కాదు వాళ్ళ కష్టాలన్నీ తీరవటానికి. ఏదో కొద్దిగా గొప్ప మన సహాయం అనమాట, మన వంతు సహాయం మనం చేశాము. ఇలాగే ముందు ముందు ఇంకా మంచి మంచిగా కొద్దిగైనా మనకు తగ్గట్టు సహాయం చేయాలని అయితే నాకుంది. చూద్దాం దేవుడు ఎలా తీసుకెళ్తాడో మమ్మల్ని. ఇప్పుడు చలిగా ఉందని రగ్గులు ఇవి ఇవ్వటం అనమాట జరిగింది. అలాగా వస్తూ వస్తూ చూసుకుంటూ వస్తున్నాం అనమాట. కొన్ని పంచాము. మధ్యాహ్నం 2కి కదిలాం కదా, అవి కొని అన్ని అయిపోయిన తర్వాత మళ్ళా మాకు ఇవన్నీ పంచేసరికి సాయంత్రం అయిపోయింది అనమాట. సాయంత్రం 6, 7 అయిపోయింది అనమాట. ఇది లాస్ట్ వన్. లాస్ట్లో అయితే ఇతనికి ఇచ్చేసాము. ఇంకా ఇప్పటి వరకు అయితే అన్ని పంచేసాము. ఇతనికి ఇచ్చేసి ఇంకా రాత్రి 6:30, 7 అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయేసరికి. చాలా చాలా సంతోషం అనిపించిందండి. అందుకని ఈ వీడియో తీసి పెట్టాము, ఇంకా మనల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారని.